హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 5th వీడియో ఫ్రెండ్స్. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. అదొకసారి ఓపెన్ చేసి దీని ముందు ఉన్న వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.2లో ఫస్ట్ రామ్లో ఉన్న 9 ప్రాబ్లమ్స్ అయితే చేద్దామండి. మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. దీని ముందు వీడియోలో మనం సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ అన్న టాపిక్ అయితే చెప్పుకున్నామండి. నేను దీని ముందు వీడియోలో ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ద్వారా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏ విధంగా రూట్స్ కనిపెట్టాలి అనేది క్లారిటీగా ప్రతి స్టెప్ చెప్పానండి. కానీ అక్కడ మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే చేయలేదు, జస్ట్ 2 ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకున్నానండి. జస్ట్ అక్కడ ప్రాసెస్ మాత్రం మీకు డెప్త్గా చెప్పాను అంతే. ఇప్పుడు మనం ఈ వీడియోలో టోటల్గా 9 ప్రాబ్లమ్స్ అయితే చేసుకుందామండి. ఈ విధంగా ప్రాబ్లమ్ చేయడం ద్వారా మనకి ఆ ప్రాసెస్ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ అవుతుంది, అంతే కదండి. ఆటోమేటిక్గా మనకు అలవాటు అవుతుంది, ఇంకా ఈజీగా చేయడానికి మనకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన 9 ప్రాబ్లమ్స్లో నేను ఫస్ట్ అంటే కొంచెం చూడడానికి కష్టంగా ఉన్నాయి, ఫస్ట్ చెప్పేస్తానండి. అందులో ఫస్ట్ థర్డ్ చూడండి ఫ్రెండ్స్. స్క్వేర్ రూట్ 2 × x² + 7x + 5√2 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ కాన్సెప్ట్ అండి. కోఎఫిషియంట్ ఆఫ్ x² × కాన్స్టెంట్ టర్మ్. కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే √2 × కాన్స్టెంట్ టర్మ్ 5 × √2. మనకి స్క్వేర్ రూట్ ప్రాపర్టీస్ అంటే ఈ విధంగా స్క్వేర్ రూట్ a × √b అని ఉందనుకోండి, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ a × b. ఓకేనండి. ఇక్కడ స్క్వేర్ రూట్ నెంబర్తో స్క్వేర్ రూట్ నెంబర్ని ఇంటూ చేయాలి, అంతే కదండి. అంటే స్క్వేర్ రూట్ 2 × √2, స్క్వేర్ రూట్ 2 × √2, స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2 అవుతుందండి. సో మనకి స్క్వేర్ రూట్ 2 × √2 5 × 2 దట్ ఈక్వల్ టు 10. అంటే టోటల్గా మనకి ఇంటూ చేయగా వచ్చిన ఆన్సర్ ఎంత అండి? 10. ఓకే, ఇప్పుడు 10 ఫ్యాక్టర్స్ రాసుకోవడమే. అంటే రెండు నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చాక మనం రాసుకుంటాం కదండి. 1 × 10, 2 × 5, నెక్స్ట్ 5 × 2, నెక్స్ట్ 10 × 1. ఓకేనండి. ఇప్పుడు మధ్య టర్మ్ చూడండి. మధ్య టర్మ్ ఎంత ఉందండి? +7. ఓకే, సింబల్స్ పెట్టుకోండి. ఫస్ట్ది రాదు, సెకండ్ది ప్లస్ పెడితే చూడండి వస్తుంది. 2 + 5 +7. ఓకే, నెక్స్ట్ ఇంటూ పెట్టి కూడా చూడు, 2 × +5 +10. ఓకేనండి, దీనికి కూడా వస్తుంది. మీరు ఇది రాసినా పర్లేదు, ఇది రాసినా పర్లేదు. ఓకే, మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, స్క్వేర్ రూట్ 2 × x². ఇది మనకి సాటిస్ఫై అయింది కాబట్టి ఏ విధంగా రాస్తామండి? 2x. సాటిస్ఫై అయిన దానికి x పెట్టడమే పక్కన. 2x + 5x + 5√2 ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా, ఈ 7xని ఈ విధంగా రాసుకోవడం కోసం ఇదంతా మనం చేయాలి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఈ రెండింటిలోంచి కామన్ ఏమొస్తుందో చూడగండి. జాగ్రత్త చూడండి. స్క్వేర్ రూట్ ఉందంటే కొంచెం జాగ్రత్తగా చూడాలి అంతే. ఓకేనండి, కష్టం కాదు, కొంచెం జాగ్రత్తగా చూస్తే కామన్గా x ఉందండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక స్టెప్ ఎక్స్ట్రాగా రాస్తాను, జాగ్రత్త చూడండి. స్క్వేర్ రూట్ 2 × x² + స్క్వేర్ రూట్ 2 × √2 × x + 5x + 5√2 ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ఏం చేశానండి, ఈ 2ని ఏ విధంగా రాశాను? స్క్వేర్ రూట్ 2 × √2గా రాశాను. రాసుకోవచ్చు కదా. స్క్వేర్ రూట్ 2 × √2 అన్న మనకు వచ్చే ఆన్సర్ 2. ఎందుకు రాశానంటే కామన్ తీయడానికి ఈజీగా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ రెండింటిలోంచి ఏది కామన్ వస్తుందండి? స్క్వేర్ రూట్ 2 కామన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి x కామన్ వస్తుంది. ఓకేనండి. ఇంకా ఇక్కడ ఏముంటుంది? x ఒకటి ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ 2 ఉంటుంది. ఇప్పుడు ఇంటూ చేసుకో. స్క్వేర్ రూట్ 2x × x, స్క్వేర్ రూట్ 2x² ప్లస్ స్క్వేర్ రూట్ 2 × √2, ఇంకో స్క్వేర్ రూట్ 2 × √2 x. ఓకే, నేను ఇంటూ చేస్తే మీకు 5 వచ్చేయాలి. ఇక్కడ కూడా ఈ బ్రాకెట్లో రాసుకోండి, x + స్క్వేర్ రూట్ 2. నెక్స్ట్ ఇక్కడ నువ్వు నెంబర్ని సింబల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 5 ఉంది రెండింటిలోని, సో 5 ప్లస్ఏ కాబట్టి అన్నిటికీ ప్లస్. చూడండి, +5 × x 5x, 5 × √2 5√2 ఈక్వల్ టు 0. అంతేనండి. ఈ విధంగా మనం రాసుకున్నట్టయితే సమ్ మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇది ఒకసారి రాసుకుంటామండి, x + స్క్వేర్ రూట్ 2. ఇంకా బయట ఉన్నాయి స్క్వేర్ రూట్ 2x + 5. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఈ 2కి మాత్రం ఉంది, కంగారు ఈ విధంగా పెట్టేస్తారు. x కూడా రాంగ్ అయిపోద్ది. స్క్వేర్ రూట్ 2 × x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. x + స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ స్క్వేర్ రూట్ 2x + 5 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు ఈ √2 నడిపక్క పంపించేస్తే -√2
ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు ఈ ఫైన్ అటుపక్క పంపించేయండి. ఈ స్క్వేర్ రూట్ టు దీన్ని ఇంటూ చేస్తుందండి, దాని కిందకి పంపించేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ అటుపక్క పంపించేస్తే ఎందుకంటే ఒక స్టెప్ రాద్దాం. స్క్వేర్ రూట్ టు ఎక్స్ ఈక్వల్ టు -5, ఎక్స్ ఈక్వల్ టు -5/√2. ఓకేనండి. అంటే టోటల్గా మనకి ఎక్స్ ఈక్వల్ టు -√2, ఎక్స్ ఈక్వల్ టు -5/√2 ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రేటిక్ ఈక్వేషన్. ఏ ఈక్వేషను? ఇది. ఓకేనండి. ఇదండి, జాగ్రత్తగా నీట్గా నోట్ చేసుకోండి. ఫస్ట్ కామన్లోనే ఫోర్త్దండి 2x² - x + 1/8 = 0. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మల్టిప్లయింగ్ విత్ 8 ఆన్ బోత్ సైడ్స్, అంటే అబౌవ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ని 8తో 2 సైడ్స్ ఇంటూ చేస్తానండి. అంటే ఈ విధంగా 8 × 2x² - x + 1/8 = 8 × 0. సో 8 × 2 16x², 8 × - x -8x ప్లస్ 8 × 1/8, 8 × 1/8. ఇది న్యూమరేటర్గా ఉంది, ఇది డినామినేటర్గా ఉందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1 + 1 = 8 × 0, 0. ఇప్పుడు మీకు అర్థం అవ్వకండి 8తోనే ఎందుకు ఇంటూ చేశాను అన్నది. ఇక్కడ మనకు ఫ్రాక్షన్ పోగొట్టాలంటే ఈ విధంగా ఇంటూ చేస్తే మనకు ఫ్రాక్షన్ పోతుంది కాబట్టి ఈ విధంగా ఇంటూ చేశానండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు దీనికి ఈ విధంగా ఇంటూ చేసుకుని అంటే నేను ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసేస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా 16 × 1 16 అండి, +16 ఈ విధంగా రాసుకున్నాను. ఒకటి సింబల్స్ ఇన్సర్ట్ చేసుకోవాలండి. మనకు ఆన్సర్ ఎంత రావాలి? ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇది రావాలి, ఇంటూ చేస్తే మాత్రం 5 రావాలి. ఓకే, ఇక్కడ ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ఇది కుదరదండి. మీకు అన్ని కావాలితే చూసుకోండి. ఏది ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా మనకి అసలు -8 ఆన్సర్ రాదు. ఏది సాటిస్ఫై చేయలేనప్పుడు ఏం చేయాలండి? రెండింటికి సింబల్స్ మార్చేసుకోవాలి. ఇక్కడ మైనస్ మైనస్, -1 -16 -17 మనకి ఎంత కావాలి? -18 కావాలి. అంటే టోటల్గా ఇది రాదు. ఈ రెండింటికి సింబల్స్ మార్చేసుకోండి. -2 -8 -10, కానీ మనకి -8 కావాలి. సో ఇది రాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టుకోండి -4 -4 -8. నెక్స్ట్ ఇంటూ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 4 16. ఓకే, ఇది మనకి సాటిస్ఫైడ్ ఫ్యాక్టర్. దీన్ని కూడా మీకు రెండింటికి మైనస్ పెట్టుకున్నా రాదు, ఇక్కడ కూడా రెండింటికి మైనస్ పెట్టుకున్నా రాదు. ఓకేనండి. టోటల్గా ఆ విధంగా మనం రాసుకుంటే ఈ -8xని ఇంకో ఈ విధంగా రాసుకున్నానండి. నెక్స్ట్ కామన్, ఇక్కడ జాగ్రత్త చూడాలి ఫ్రెండ్స్, కామన్ తీయడం. దీన్ని ఈ విధంగా రాయడం, స్ప్లిట్ చేసి రాయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ కామన్ తీసి రాయడం ఇంకొకటి. ఓకేనండి. ఈ 2 స్టెప్గా మనం చేస్తే ఈజీ. ఈ రెండింటిలోంచి ఫస్ట్ ఏది కామన్ వస్తుంది చూడండి. 4 కామన్ వస్తుందండి, ఎక్స్ ఒకటి కామన్ వస్తుంది. ఇంకా లోపల ఏముంటుందండి? ఇక్కడ 4 ఒకటి ఉంటుంది, ఎక్స్ ఒకటి ఉంటుంది, -1. మీకు తప్పు అని అనిపించింది అనుకోండి, దీన్ని ఇంటూ చేసుకుని చూసుకోండి, 5 వచ్చేది మనకు ఆన్సర్. అప్పుడు మాత్రమే మనం చేసింది కరెక్ట్. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏది వస్తే ఇక్కడ కూడా అదే వస్తుందండి తప్పనిసరిగా. అంటే మన నెంబర్ని అడ్జస్ట్ చేసుకుంటాం తర్వాత. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్ ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సింబల్ పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ 4x + 1 ఉంది, ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేసినాయి నెంబర్స్. ఇక్కడ ఒకవేళ ప్లస్ పెట్టామనుకో, ప్లస్ ఇంటూ 4x + 4x, కానీ ఇక్కడ మనకి ఎంత కావాలండి? -4x కావాలి. సో ప్లస్ కుదరదు. మైనస్ పెట్టామనుకో, -4x -1. సో ఇక్కడ ఒకసారి రాసుకుందాం, ఈ బయట ఉన్నది అంటే 4x - 1 ఇంటూ అదే ఈ లోపల ఉన్నది ఒకసారి రాద్దామండి. బయట ఉన్నది 4x మైనస్ అని రాస్తారు చాలామంది. మైనస్ అంటే దేనికి ఉన్నట్టు అండి? అక్కడ 1 ఉన్నట్టు, ఏ నెంబర్ కాకపోతే 1 ఉన్నట్టు. చాలామంది ఏ నెంబర్ కాకపోతే 0 ఉంటుంది అనుకుంటారు. 1 ఉన్నట్టండి, ఏ నెంబర్ కాకపోతే -1 = 0. ఇక్కడ చూడండి, 4x - 1 = 0 ఆర్ 4x - 1 = 0. ఇక్కడ x = 1/4. ఈ -1 అటుపక్క పంపించేస్తే +1, 4 అనేది దీన్ని ఇంటూ చేస్తుందని దీని కిందకి పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా x = 1/4. ఇక్కడ మనకి x = 1/4 అండ్ x = 1/4 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రేటిక్ ఈక్వేషన్. ఇక్కడ మీరు గమనించాలండి, రెండు మనకి ఈక్వల్ రూట్స్ వచ్చాయి. ఓకేనండి. అంటే ఈక్వల్ రూట్స్ వీటి గురించి మనం తెలుసుకుంటాం తర్వాత. అంటే మీరు చూసుకోవాల్సింది, 2 రూట్స్ ఒక్కొక్కదానికి ఈక్వల్గా వస్తూ ఉంటాయి. ఓకేనండి. ఇది మనకి 4th ప్రాబ్లం. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ప్రతి స్టెప్ నీట్గా నోట్ చేసుకొని నేను పక్కన ఫ్యాక్టర్స్ కూడా రాస్తున్నానండి. అంటే ఈ విధంగా అది కూడా మీరు నోట్ చేసుకోండి, ఏది సాటిస్ఫై అవుతుంది, ఏ విధంగా చెక్ చేయాలి, ఏది రిమూవ్ చేయాలి, ఏది మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి సాటిస్ఫై అయిన దానికి ఎక్స్ పెడతామండి, చూసారు కదా ఈ విధంగా. ఫస్ట్ కామన్లో 9th ప్రాబ్లం అండి. ఇది కొంచెం కొత్త, కొంచెం వేరేగా ఉంటుందండి మోడల్, చాలా మంచి మోడల్.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనండి. అయితే ఇక్కడ మనకి వెంటనే థాట్ వచ్చేది ఏంటంటే ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే దీన్ని మనం ఇచ్చిన దాన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లోకి తీసుకురావాలి. అంటే దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దీనికి అప్లై చేద్దాము, ఇంటూ చేద్దాము, ఆ విధంగా చేయొచ్చండి. కాకపోతే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కొంచెం పెద్ద టర్మ్స్తో అయితే వస్తుంది. అంటే 3x స్క్వేర్ ప్లస్ 29x ప్లస్ 52 అంటే సంథింగ్ ఆ టైప్లో వస్తుంది. అంటే పెద్దది అయిపోతుంది బాగా. సో మనకి ఈ విధంగా రాసుకొని ఇవన్నీ బాగా పెద్దవి అయిపోతాయండి. సో దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేయడానికి ఇక్కడ కొంచెం వేరేగా చేస్తామండి. ఏంటి అంటే ఎక్స్ మైనస్ 4 అనే దాన్ని ఒక టర్మ్తో ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ నేను క్యాపిటల్ ఏ అని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇక్కడ చూడండి ఇది ఒక ఆర్డర్గా ఉంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ఇది కూడా చూడండి ఇదంతా ఒక టర్మ్ ఎక్స్ స్క్వేర్ అని అనుకుందాం. పోనీ ఇదంతా ఒకటే టర్మ్ అనుకుందాము. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందా లేదా? ఓకేనా. అంటే ఇక్కడ ఇచ్చిన టర్మ్ ఒకటే. ఓకేనండి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 4 మనం క్యాపిటల్ ఏ అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఏమవుతుందండి 3a స్క్వేర్ మైనస్ 5a ఈ ప్లస్ 12ని ఇటుపైకి తీసుకొచ్చేస్తే మైనస్ 12 ఈక్వల్ టు 0. అంటే మీరు ఇండైరెక్ట్గా గమనించాలి ఈ ఈక్వేషన్ అనేది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ ఉంది. ఇక్కడ మీకు ఎక్సే ఉండాలని రూల్ ఏం లేదండి. అక్కడ నేను వేరియబుల్ అని చెప్పాను. డెఫినేషన్లో కూడా వేరియబుల్ అక్కడ ఏదైనా ఉండొచ్చు. ఎక్కువగా ఎక్స్ యూజ్ చేస్తామని చెప్పాను, అంతేగాని ఎక్సే ఉండాలని మాత్రం చెప్పలేదు. ఓకేనండి. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని ఈ విధంగా మార్చుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఫ్యాక్టరైజేషన్ ద్వారా రూట్స్ కనిపెడతానంటే ఏ వాల్యూస్ వస్తాయి. ఏ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనండి. ఒక్కసారి బ్యాక్ వచ్చేయడం ఫ్రెండ్స్ అర్థం కాకపోయినా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడైనా అర్థం అవుతుంది. ఈ విధంగా మనకు టర్మ్స్ చూసారు ఒక ఆర్డర్లో అయితే ఇచ్చారు. ఓకేనండి. ఏఎక్స్ స్క్వేర్ అంటే ఇదంతా ఒక టర్మ్ అనుకుంటే ఆ విధంగా అనుకుని చేస్తే మనకి సమ్ అనేది చిన్నదిగా వస్తుంది. ఓకేనండి. డైరెక్ట్గా చేసినా మనకు వస్తుంది, కాకపోతే కొంచెం పెద్దది అవుతుంది అంతే, అందుకని ఏమీ లేదు. ఈ విధంగా సేమ్ అండి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా సరే ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే బేసిక్కి కాంప్లెక్స్కి కదంటే కొంచెం కష్టంగా ఇచ్చేవాటికి మళ్ళీ మనకి తర్వాత వీడియోస్లో నేర్చుకుంటాము. సింపుల్గా ఇచ్చేవాటికి 3 ఇంటూ 12 మైనస్ 12 సింబల్స్తో చూడాలి కానీ ప్లస్ 3 ఇంటూ మైనస్ 12 మైనస్ 36 ఈ విధంగా రాసుకోవడం. మొత్తం పాసిబిలిటీస్ అన్నీ రాసుకోవాలండి. 36కి చూసాక ఎన్ని వచ్చాయో. సో పెద్ద నెంబర్స్ ఇస్తే మరి ఏం చేయాలని డౌట్ రావచ్చు. దానికి మనకి ప్రత్యేకంగా మెథడ్స్ అయితే ఉన్నాయండి. దాని తర్వాత వీడియోస్గా మనం డిస్కస్ చేసుకుంటాము. జస్ట్ చిన్నవి ఏ విధంగా చేయగలనేది మాత్రమే. ఇక్కడ మీకు అన్నిటిలోని సింబల్స్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సాటిస్ఫై అయ్యేది ఓన్లీ ఇది సాటిస్ఫై అవుతుందండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మిగతా వాటిలో కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. అదే సబ్స్టిట్యూట్ కాదు, ప్లస్ మైనస్ పెట్టుకుంటే వాల్యూస్ అనేది రాదు. మనకి ఎంత రావాలంటే -5 రావాలి. సో ఇక్కడ మీరు చూసుకోండి, నేను చెప్పట్లేదండి, ప్రతిదీ చెప్పుకుంటూ అయిపోతే టైం అయిపోద్ది. సో ఇక్కడ ఇది 4 - 9 ఇంకో -5 ప్లస్ ఇంటూ మైనస్ -4 ఇంటూ 9 36. ఓకే, ఇదే మనకి సాటిస్ఫై అవుతుందండి. సో 3a స్క్వేర్ ఈ -5ని ఏ విధంగా రాసుకోవచ్చండి 4 ఇంటూ a -9 ఇంటూ a -12 ఈక్వల్ టు 0. -12 ఈక్వల్ టు 0. ఓకేనండి. ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3, 4 ఉన్నాయి. అంటే మనకి 3, 4 అనేది కామన్ రావు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 3a స్క్వేర్ ఏ కామన్ వస్తుంది కదా అంటారేమో. ఏ కామన్ వస్తుంది కరెక్టే, అంటే నెంబర్ కూడా కామన్ వచ్చాక రాసుకుంటే బాగుంటుంది కదా అని నేను చెప్పేది. ఇప్పుడు సపోజ్ నేను ఈ 9a ఈ పక్కన రాసాను అనుకోండి, -9a ప్లస్ 4a -12 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి 9 అనేది 3 మల్టిపుల్. సో 3 కామన్ వస్తుంది కదా, అంటే 3 కామన్ వస్తుంది, ఏ కూడా కామన్ వచ్చింది అనుకోండి, ఇంకా లోపల ఏముంటుంది a -3 అంతేనా కదా. ఇప్పుడు చూడండి ఇంటూ చూడండి 3a ఇంటూ a 3a స్క్వేర్ -3a ఇంటూ 3 ఇంటూ 3 9a. ఓకే, ఇక్కడ కూడా a -3 రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు నెంబర్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 4 ఉన్నది అనుకోండి, 4 ఇంటూ a 4a 4 ఇంటూ 3 12. ఓకే, ఇప్పుడు సింబల్ ప్లస్సే కదా, మైనస్ పెడితే మనకు వాల్యూ రాదు, ప్లస్సే. సో ఇక్కడ ఈ విధంగా ప్లస్ పెట్టుకున్నాను, దట్స్ ఈక్వల్ టు 0. ఇది ఒకసారి రాసుకుంటాము, a -3 ఇంటూ బయట ఉన్నాయి 3a ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో a -3 ఈక్వల్ టు 0 ఆర్ 3a ప్లస్ 4 ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు 3 ఆర్
ఏ ఈక్వల్ టు ఈ 4 నెట్పక్క పంపించేస్తే -4, ఈ 3 ఇంటూ చేస్తుందండి, దీని కిందకి పంపించేస్తే డివైడ్ చేస్తుంది. అంటే టోటల్గా మనకి ఏ ఈక్వల్ టు 3, ఏ ఈక్వల్ టు -4/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనివి ఓకేనండి. మనం కనిపెట్టాల్సింది ఇంకా ఉంది, చాలా కాదు, ఇంకా తక్కువే ఉంది, కంగారు పడద్దు. మనం దీనివి కనిపెట్టామండి. ఏ వాల్యూస్ అంటే దేనివి, ఏ వాల్యూస్ అంటే ఇంకో దీనివి. ఓకేనండి ఫ్రెండ్స్, మీకు ఉండే కొద్దీ చేసే కొద్దీ ఒక్కో పాయింట్ అర్థం అవుతుందండి. అర్థం కాలేదు అని ఫీల్ అవ్వద్దు, అర్థమైతే వెరీ గుడ్, అర్థం కాలేదని మాత్రం ఫీల్ అవ్వద్దండి. ఒక్కో ప్రాబ్లం, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఈ టైప్ ఇచ్చినట్టు ఈ విధంగా ఆలోచించాలి అన్నది మనకు ఒక కొత్త పాయింట్ నేర్చుకుంటాం. ఓకేనండి, ఈ ప్రాబ్లం కష్టంగా ఇచ్చాడంటే అది మనం చేయలేకపోవచ్చు అప్పుడు, బట్ మనం దాని నుంచి ఒక కొత్త పాయింట్ అనేది తప్పనిసరిగా నేర్చుకుంటాం, అంతే కదండి. అది ఇప్పుడు ఈ విధంగా ఒక ఏ వాల్యూస్ అనేవి మనకు వచ్చేసినాయి. కానీ మనకి ఏ వాల్యూస్ కావాలండి, అసలు కానీ ఎక్స్ వాల్యూస్ కావాలి. రూట్స్ కనిపెడుతున్నామంటే రూట్స్ దేని, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని. రూట్స్ అంటే ఏంటి, వేరియబుల్ వాల్యూస్, దాన్నే రూట్స్ అని అంటాం. ఓకేనండి. ఓకే, ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనే చెప్పేస్తున్నాను ఇంకా. బట్ ఇక్కడ చూడండి, x-4 ఈజ్ ఈక్వల్ టు ఏ, అంతే కదండి. x-4 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫస్ట్ మనకి ఎక్స్కి 2 వాల్యూస్ కావాలి కాబట్టి x-4 ఈక్వల్ టు ఏ. ఏ వాల్యూ 3 అయినప్పుడు అంటే x-4 ఈక్వల్ టు 3, ఈ -4 నడిపక పంపించేస్తే x ఈక్వల్ టు 3 + 4 x ఈక్వల్ టు 7. ఇది ఒక రూటు. నెక్స్ట్ ఏ వాల్యూ -4/3, -4/3, ఈ -4 నడిపక పంపించేస్తే +4, -4/3 + 4/1, x ఈక్వల్ టు -4 × 1 -4 + 3 × 4 12/3 × 1 3, x ఈక్వల్ టు 8/3. సో x ఈక్వల్ టు 8/3 అండ్ x ఈక్వల్ టు 7 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనండి. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అంటే మిగతా వదిలేమని కాదు, కొంచెం వేరేగా ఉంది కాబట్టి అంతే. ఫస్ట్ ప్రాబ్లంలోనే 8th ప్రాబ్లం అండి, x-3/x ఈక్వల్ టు 2. నేను ఇక్కడ దీన్ని x/1 అని రాసుకుంటానండి. సేమ్ అండి, మనకి ఇది తెలుసు కదా, ఇది a/b - c/d ఈక్వల్ టు a × d ad - b × c bc b × d bd. ఓకేనండి, ఈ ఫార్మేట్లో ఉన్న ఏదైనా సరే ఈ విధంగానే సింప్లిఫై చేయాలి. సో x × x x² -1 × 3 3/1 × x ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏం చేస్తామండి, ఈ 2ని 2/1 అని రాసుకొని ఏం చేస్తామండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. x² - 3 × 1, మళ్ళీ అదే వస్తుంది, x² - 3 ఈక్వల్ టు x × 2 2x. ఈ 2x ఇంటి పక్క తీసుకొచ్చేస్తే x² - 2x - 3 ఈక్వల్ టు 0. ఓకేనండి, ఇప్పుడు దీనికి రూట్స్ అనేది మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు. ఫ్రెండ్స్, నేను అంటే కొంచెం చూడడానికి మనకి స్టాండర్డ్ ఫామ్గా లేని ఈక్వేషన్స్కి ఫస్ట్ రూట్స్ ఏ విధంగా కనిపెట్టాలని చెప్పానండి. దాన్ని స్టాండర్డ్ ఫామ్గా రాసుకోవడం, ఇంక మీకు ఇక్కడ నుంచి మీ ప్రాసెస్ మీరు ఓన్గా చేయాలండి. ఓకేనండి, బట్ నేను చేసి చూపిస్తాను, మీకు కరెక్టో కాదో చూసుకోండి అంతే. ఓకేనండి. 8th ప్రాబ్లం అండి, ఇది ఈజీ అండి. ఈజీ ఎలాంటి ఇస్తే బాగుంటుంది కదా, చిన్న వెంటనే అయిపోతాయి, అంతే కదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి, తర్వాత చేద్దాం మనం. 5th ప్రాబ్లం అండి, అంటే కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా అని ఎంతైనా సరే మనకి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాక్సిమం అంటే బేసిక్ ఇలాంటి చిన్న ఈ మధ్యలో దాన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసేలా కుదిరితే మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగించవచ్చండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఇంతగా చెయ్యాలా అని డౌట్ పడవచ్చు. ఇది మన బేసిక్గా కాబట్టి ఈ విధంగా చేస్తున్నామండి. మనం ఉండే కొద్దీ డైరెక్ట్గా ఈ -20xని ఇవేమీ రాసుకోకుండా మనం స్ప్లిట్ చేసే కెపాసిటీ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనండి, అంతేగాని ఈ వీడియో చూస్తూ వచ్చేస్తుందని నేను చెప్పను. ఓకేనండి, నేనైతే అసలు చెప్పను ఈ వీడియో చూస్తే వచ్చేస్తుందని. మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది. ఎలా చేయాలి అన్నది మాత్రమే చెప్తాం, కానీ ఈ వీడియో చూస్తే మీకు మొత్తం వచ్చేసినట్టే అని మాత్రం నేను చెప్పనండి. ఓకేనండి. 100 × 1 100 ఈ విధంగా రాశానండి. సో మధ్యలో మనకి కావాల్సింది -20. మీకు ఏ సింబల్స్ పెట్టుకున్నా, ఈ మధ్యలో ఏ సింబల్స్ పెట్టుకున్నా మనకు ఆన్సర్ -20 రానే రాదు. కావాలితే ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి, మీరే ఏది పెట్టినా రాదు. సో రెండింటికి మనం సింబల్స్ మార్చాలి. మీరు అంటే ఇక్కడ ఉన్న వాటిలో దేనికి మార్చినా -20 రాదు, ఓన్లీ దీనికి తప్ప.
ఓకేనండి. కాకపోతే మీరు చెక్ చేసుకోండి, ఇంక నేను చెప్పట్లేదు అంటే టైం అయిపోతుంది కదండి. మైనస్ ఇంటూ మైనస్ ఓకే, -10 -20 ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 × 10 100 ఓకే, మనకి అది సాటిస్ఫై అవుతుంది. సో ఇంకా రాసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మా -20x -10x రాసానండి. ఇక్కడ కామన్ తీసానండి ఈ రెండిట్లోంచి ఏంటి -10x కామన్ తీసాను. ఇంకా అప్పుడు ఏముంటుందండి ఇక్కడ 10x - 1. సో ఇక్కడ కామన్ తీసిందే పక్కన ఒకసారి రాసేస్తాము. ఆ తర్వాత నేను నెంబర్స్ని అడ్జస్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో 2 సార్లు ఉన్నది ఒకసారి రాసుకుంటాము. ఈ బ్రాకెట్స్ బయట ఉన్న 10x - 1 ఇంకో 10x - 1 ఓకే, రెండు మనకి ఈక్వల్గా వచ్చినాయి. సో 10x - 1 = 0, 10x - 1 = 0, x ఈ -1 అటుపక్క పంపించేస్తే +1 ఇంటూ చేస్తుంది, దీన్ని ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది 1/10. ఇక్కడ కూడా 1/10. ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్పీడ్గా చెప్తున్నాను అంటే ఇది ఆల్రెడీ మనం ప్రాసెస్ చాలాసార్లు చెప్పుకున్నాము. బట్ సమ్స్ అనేవి కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను అన్ని సమ్స్ చెప్తున్నాను. లేకపోతే నేను ఈ రౌండ్లో ఒక 4 సమ్స్ చెప్పి ఆపేద్దాం అనుకున్నాను. అంటే కొంతమంది ఉంటారు కదండి, అది మనకు గంటలు అంటే అది కరెక్ట్గా ఆన్సర్ చేసింది చూస్తే కానీ ఇది కరెక్టో కాదు చెప్పుకోగలం, అంతే కదండి. అందువల్ల ఒకసారి ఫస్ట్ కామన్లో ఫస్ట్ ప్రాబ్లమ్ సెకండ్ ప్రాబ్లమ్ అండి, ప్రతి స్టెప్ మీకు అర్థమవుతుందండి. ఇక్కడ నేను సింబల్స్ ఇక్కడ చూసారు రెడ్ పెన్తో, అంటే నేను చెక్ చేసుకున్నవి అని అక్కడ అర్థం. ఓకేనండి, నీట్గా ప్రతి స్టెప్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్ అడిగినప్పుడు కూడా ఇదే విధంగా పక్కన ఇది రాసినా పర్వాలేదు. ఓకేనండి, ఇక ఇటు వచ్చేసి మనకు అన్ని ప్రాబ్లమ్స్ అయితే అయిపోయాయి. ఇటు వచ్చి 6th ప్రాబ్లమ్ అండ్ 7th ప్రాబ్లమ్ ఉందండి. ఇవి నోట్ చేసుకోండి, అవి కూడా ఈ విధంగా చెప్పేస్తాను. అంటే ఇవన్నీ ఈజీ కాబట్టి నేను ఇంకా చెప్తున్నానండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను దానికి 1 డేగా అయితే నేను వితిన్ 1 డేగా అయితే నేను రిప్లై ఇస్తాను. 6th ప్రాబ్లమ్ అండ్ 7th ప్రాబ్లమ్ అండి. ఇది మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి 7th చూడండి ఫ్రెండ్స్. 3x² - 5x + 2 = 0, 3 × 2 6 + 6. సో ఈ విధంగా రాసుకున్నానండి. ఇక్కడ మీరు ఫస్ట్లో మధ్యలో ఏ సింబల్స్ పెట్టుకున్నా మనకు -5 అనేది రావట్లేదు. అంటే 1 - 6 ఫస్ట్ దీన్ని పెట్టినప్పుడు వస్తుంది, కానీ ఇంటూ చేసినప్పుడు ఈ పై ఆన్సర్ కాదండి. సో అప్పుడు మనం కుదరదు కాబట్టి మొత్తం ఈ 4 కుదరవు, సాటిస్ఫై చెయ్యు. సో అప్పుడు మనం రెండింటికి సింబల్స్ మార్చుకోవాలని చెప్పాను కదండి. ఇక్కడ ఈ రెండింటికి మార్చాను. ఈ రెండింటికి మార్చినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనండి, ఇలాంటి ప్రాబ్లం మనం ఆల్రెడీ చేసుకున్నాము. 3x² - 2x - 3x + 2 = 0 దీన్ని ఈ విధంగా మార్చానండి. సో ఇక్కడ ఈ రెండిట్లోంచి కామన్ తీయడానికి అంటే x కామన్ వస్తుంది కరెక్టే, కానీ నెంబర్ లేదు కదా, అంటే 3 మల్టిపుల్ అలాంటివి లేవు కదా. అందుకని చెప్పి నేను ఇక్కడ 3x ఉంది కదా అని చెప్పి నేను దీన్ని పక్కన రాసుకున్నానండి. ఇక్కడ దీన్ని ఏమో ఇక్కడ రాసుకున్నాను, జస్ట్ కొంచెం ఇంటర్చేంజ్ చేశాను అంతే. ఇంకో 3x² - 3x ఇంకో -2x + 2 = 0 ఎందుకు రాసుకున్నానండి, కామన్ తీయడం కోసం. సో ఇక్కడ ఈ రెండింటిలోంచి ఏది కామన్ వస్తుంది మనకి, 3x² - 3x నుంచి 3x కామన్ వస్తుంది. సో ఇంక ఇక్కడ లోపలే ఉంటుంది 3x కామన్ తీసేస్తే x ఒకటి ఉంటుంది -1. అంటే మీకు ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే మీకు పై వచ్చేయాలి. ఓకేనండి, అది మీకు తెలుస్తుంది ఒకసారి చూస్తే. ఈ x - 1 పక్కన రాశాను. నెక్స్ట్ ఈ నెంబర్ని అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంక మామూలుగా. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనకి 9 ప్రాబ్లమ్స్ అయితే చేసుకున్నామండి. ఇందులో కష్టమైనవి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్గా ఉన్నాయి ఈ విధంగా రాసి చూపించేశాను. మీకు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫ్యాక్టరైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఇంకా నియర్లీ 9 సమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి కాదు, రైటింగ్ సమ్స్ ఇచ్చేస్తారు, దాని ద్వారా మనం ఈక్వేషన్స్ బిల్డ్ చేసుకుని దానికి మనం రూట్స్ కనిపెట్టాలి. ఓకేనండి, అవి మనకి 4 మార్క్స్. అవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. వితిన్ 1 డేలో నేను రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.